శివం బజే తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 124 నిమిషాలు. యూఏ సర్టిఫికేట్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వచ్చినటువంటి ఈ సినిమా ఆగస్టు 1, 2024 గురువారం రోజు విడుదలైంది. అది కూడా అశ్విన్ బాబు హీరో బర్త్డే రోజున. అండ్ ఎక్స్ట్రాడినరీ కథగా చెప్పుకోలేం, కానీ ఒక ఆర్డినరీ కథగా చెప్పుకోలేం. ఎందుకంటే ఆర్డినరీ లోన్ రికవరీ ఏజెంట్ అతను గెట్స్ ఇంటాంజిల్డ్ ఇన్ అన్ ఇంటర్నేషనల్ క్రైసిస్ అపాన్ అన్కవరింగ్ ఎ లూమింగ్ థ్రెట్ టు ఇండియా. Realizing it's his divine calling, he stands up to face and resolves the dangers అనేది చిన్న ఇంగ్లీష్లో ఉన్నటువంటి పదము. అయితే ఇందులో చైనా వాళ్ళు మన మీద ప్రయోగం చేస్తూ వాళ్ళు ఏదైతే మనము ఇది వాడతామో, ఏదైతే డోస్ వాడతామో ఆ డోస్కి రియాక్షన్ అయ్యే విధంగా వేరే విషం లాంటిది ఎక్కించి ఆ విషాన్ని అందరికీ ఇంజనరేట్ చేసి ఆ ప్రకారంగా మొత్తం అందరికి కూడా జనాలందరూ చచ్చిపోయేలాగా అప్పుడు ఆర్మీ అంతా ఇక్కడికి ఇదైనప్పుడు వాళ్ళు అక్కడ వాళ్ళ యొక్క ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క తవాంగ్ అనేటువంటి ప్లేస్ని క్యాప్చర్ చేయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి పెద్ద పన్నాగాన్ని కుట్రలో భాగంగా చేస్తూ ఉంటే దాన్ని హీరో ఏ రకంగా ఇది చేస్తాడు. నాస్తికుడైనటువంటి హీరో అతను అశ్విన్ బాబు హీరోగా చేశాడు. అతను గతంలో ఒకసారి నాకు అన్న అంటూ ఓంకార్కి ఫోన్ చేసినప్పుడు అన్నయ్య అని ప్రేమగా మాట్లాడిన అశ్విన్ బాబు ఇంకా గుర్తున్నాడు నాకు. దిగంగన సూర్యవంశీ అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. చూడడానికి కూడా చాలా బాగుంది అమ్మాయి. హిందీ నటుడు అర్బాజ్ ఖాన్ మెయిన్ రోల్ చేసినటువంటి సినిమాలో హైపర్ ఆది హీరో అసిస్టెంట్గా మంచి పంచులు మెరిపించాడు. డాక్టర్గా మురళీ శర్మ ఒక డాక్టరు, బ్రహ్మాజీ ఇంకొక డాక్టర్గా అద్భుతమైన క్యారెక్టర్ చేయగా, తనిఖీల బర్ని ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ని చేసినటువంటి ఈ సినిమాకి అబ్దుల్ అఫ్సర్ హుసేన్ డైరెక్టర్ కాగా, ఇది శివుడి మీద ఒక ముస్లిం అతను కథ రాసి చేయడం అనేది ఒక వెరైటీ అనుకోవాలి. మహేశ్వరారెడ్డి మూలి ప్రొడ్యూసర్ అయినటువంటి సినిమాకి వికాస్ బదిసా మ్యూజిషియన్ కాగా, చోటాకే ప్రసాద్ ఎడిటర్ కాగా, సాయి సురేష్ ప్రొడక్షన్ డిజైనర్. ఇక ఈ సినిమాలో బ్రహ్మాజీ చేసినటువంటి క్యారెక్టర్ గురించి మనం ఎంతైనా మాట్లాడుకోవాలి. ఎందుకంటే అది చాలా బాగుంది. చూడు, ఇప్పుడు ఆపరేషన్ అయింది కదా, అయిపోగానే లైట్ వెలుగుతుంది, బయటికి రాగానే డాక్టర్ గారు ఏమైందంటూ పచారులు ఇస్తున్నటువంటి వాళ్ళు వస్తారు. మనం బాగుందని చెప్పి డాక్టర్ మీరు భగవంతుడు అని అంటారు అని చెప్పడము. తర్వాత ఇప్పుడు చూడు, నాకన్నా సెకండ్ ఒపీనియన్ కోసం మురళీ శర్మను పట్టుకుంటున్నారు కదా. ఈ మురళీ శర్మను పట్టుకున్న తర్వాత ఈ మురళీ శర్మ ఏం చేస్తాడు, ఇప్పుడు అర్జెంటుగా నా దిక్కు నీ దిక్కు చూసి, ఆ రిపోర్ట్ల దిక్కు చూసి, నా వంక చూసి, ఆ తర్వాత నలుగురు డాక్టర్ని తీసి ఉన్న టెస్టులను రాసి వీడు 6 నెలల జీతాన్ని సంకనాగించేస్తాడు. అప్పటికి కానీ వీళ్ళకి తృప్తి ఉండదు అని చెప్పినట్టే జరగడం. అయితే తీరా పోతే అది శునకం సంబంధించిన డోంగి అనేటువంటి ఒక కుక్కకు సంబంధించిన కళ్ళు హీరోకి పెట్టారంటే, ఆ డోంగి అనే కథని ఇన్స్పిరేషన్గా తీసుకొని అఫ్సర్ తయారు చేసినట్టుగా లాస్ట్గా డోంగి ఫోటో కూడా చూపించారు. ఆ పోలీస్ కుక్క యొక్క కళ్ళతోటి ఈ అబ్బాయికి వేసినప్పుడు వీళ్ళు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో, ఇది ముఖ్యంగా తవాంగ్ అనే ప్లేస్ గురించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈ సినిమాలో ఇవ్వడం, చైనా ఎందుకు భారతదేశం మీద దాడి చేస్తుంది అనే దానికి చాలా చక్కటి వివరణ ఇచ్చారు. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి తవాంగ్ వాళ్ళ దలైలామా పుట్టిన ప్రదేశంగా ఆ ప్లేస్ని క్యాప్చర్ చేసే ఉద్దేశంతో వాళ్ళు, కాశ్మీర్ని క్యాప్చర్ చేసే ఉద్దేశంతో పాకిస్తాన్ వాళ్ళు ఇలాంటి దురాక్రమణలకు ప్లాన్ చేస్తున్నారని, ఆర్మీ యొక్క దృష్టి మన మీద ఇంజెక్షన్స్ రకరకాల రాంగ్ ప్రభావ మందులలో ఇంజెక్ట్ చేసి ఇక్కడ అందరూ చనిపోయినప్పుడు ఆర్మీ ఇటువైపు వెళ్ళినప్పుడు ఆ కన్నుగప్పి అప్పుడు వేరే టైప్లో ఈ దేశాన్ని అక్కడికి ఆల్రెడీ ఆర్మీని పెట్టి వాళ్ళ ప్లేస్ని ఆక్రమించి యుద్ధంను ప్రకటించాలని చెప్పేసి వాళ్ళ యొక్క ప్లాన్ అన్నది ఒక దాంట్లో హీరో ఆల్రెడీ అతని తండ్రి దేవిప్రసాద్ ఉంటాడు, అయితే కానిస్టేబుల్ ఉంటాడు. అయితే శివుని దగ్గర ఎవరో దొంగతనం చేస్తుంటే రక్షించబోతే అతను యాక్సిడెంట్లో చనిపోతే శివుని మీద నమ్మకం కోల్పోయిన ఇతనికి తులసి తల్లిగా చాలా అద్భుతంగా చేసింది తులసి. సో ఆమె దేవుని నమ్మమంటే ఇతను దేవుని నమ్మడు. అట్లాంటి ఇతను ఆ కళ్ళు దేవుడికి వచ్చిన తర్వాత అంటే ఇక్కడ కాలభైరుడు రూపం అని చూపించారు. అయితే ఈ సినిమా పేరు కాలభైరుడు అని పెడితే ఇంకా బాగుండేది అనిపించింది. కాలభైరుడు కానీ తర్వాత ఇంకొక దత్తాత్రేయ అని కానీ పెడుతుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే శివం భజే అన్నాడు, శివునికి లాస్ట్ గ్రాఫిక్స్లో చూపించి శివుడు వచ్చినట్టుగా, అంటే ఇది మైథలాజికల్ మూవీయా, క్రైమ్ సస్పెన్సా, లేకుంటే దేశభక్తి మూవీ అనేది అర్థం కాకుండా అన్ని రకాల భంగిమలు. అందులో అబ్దుల్ అఫ్సర్ హుసేన్ అనేటువంటి ముస్లిం డైరెక్టర్ ఒక అద్భుతంగా, అంటే దేవుని విషయం చేసిన విషయం మంచిదే, దైవభక్తునిగా నేను సంతోషపడతాను. కానీ దీన్ని తీసుకున్నటువంటి తీరులో కొంత అక్కడక్కడ రీజనింగ్స్ మిస్ అయ్యి కొంచెం అపసవ్యంగా తయారైంది. దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే, దిగంగన సూర్యవంశీ యొక్క గ్లామరు బాగా ప్లస్ పాయింట్. ఆమె తండ్రిగా చేసిన కాశీ విశ్వనాథ్ చాలా చిన్న పాత్ర. సో ఏదో రికవరీ ఏజెంట్గా ఇతను వెళ్ళినప్పుడు ఇప్పుడు హీరోగా చేస్తున్నటువంటి శకలక శంకర్
ఇందులో విలన్గా చిన్న పాత్రను పోషించాడు, కానీ బాగా చేశాడు. అయితే దౌడా అన్నాడా లౌడా అన్నాడా అనేటువంటి పదాన్ని, లౌడా అనే పదం వాడారు ఇక్కడ. ఆ తర్వాత ఇంకా కొన్ని పంచులు కూడా ఉన్నాయి ఈ సినిమాలో. సో మొత్తానికి ఏంటిదంటే ఇతను రికవరీ ఏజెంట్ వస్తే ఇతని కళ్ళలో దెబ్బపడి మొత్తం అయినప్పుడు అవే కళ్ళు కోకిల సినిమాలు చూడలేదా అని చెప్పి హీరోతో అనిపించడం బాగుంది. ఆ తర్వాత ఇతని కళ్ళు కుక్క కళ్ళు పెడితే ఇతను పసిగట్టేస్తాడు. కాకపోతే ఆ థ్రిల్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయకుండా, ఉదాహరణ కోకిల చూస్తుంటే మనకు నరేషా నరుస్తుంటే మనకి ఏదో డిఫరెంట్గా అనిపిస్తుంది. అట్లాంటి థ్రిల్ ఏదైనా కలుగుతుంది మన సెకండ్ హాఫ్ దాకా మనం ఎదురు చూస్తుంటే మనకి ఎటువంటి థ్రిల్ కనిపించకుండా సప్పగాడిపోతుంది. లాస్ట్కి సస్పెన్స్ కోసం పోలీస్ అధికారిని విలన్ చేయడం అనేది బాగాలేదు. ఆ తర్వాత అంతకుముందు అనుమానితుడిగా చూపించిన అతని రీజన్ మనకు ఎంటర్టైటిస్తో చూపించినా కూడా మనకెందుకో రుచించే విధంగా అనిపించలేదు. సాంగ్స్ పరంగా కూడా జర మామూలుగానే అనిపించింది. ఏవి అద్భుతంగా అబ్బా ఆకట్టుకునే పాటలు ఉన్నాయి అనిపించే విధంగా ఏవీ లేకపోవడం కూడా పెద్ద మైనస్ సినిమాకి. బ్రహ్మాజీ కామెడీ ఒకటి బాగా మనకు రిలీఫ్ అనిపిస్తుంది. ఆ తర్వాత అర్బాజ్ ఖాన్ బాగున్నా కూడా చివరి క్లైమాక్స్ అంతా తేలిపోయింది. అశ్విన్ బాబు మాత్రం హీరోగా తన వంతు ప్రయత్నం తను చేస్తూనే ఉన్నాడు. రాజ్గార్ గారి తర్వాత సరైన హిట్ పడితే ఇంకా బాగుండేది అతనికి. ఆ పార్ట్ 1, 2, 3 వచ్చినా కూడా అశ్విన్ బాబు ఇంకా ఎదగలేదు. ఇంకా స్వయంగా అతని సినిమా మొన్న ఆ మధ్య ఒక డ్రాకులా టైప్ సినిమా ఒకటి వచ్చింది అతనిది. ఇందులో కూడా 4 ఇలా పెట్టి ఆ డ్రాకులా టైప్ సినిమాని గుర్తు చేశాడు. అందులో కూడా డిఫరెంట్ క్యారెక్టర్ చేసినటువంటి అశ్విన్ బాబుకి ఇది కూడా డిఫరెంట్ పాత్రని అని చెప్పాలి. కాకపోతే సినిమా పరంగా శివం బజే కన్నా టైటిల్ కన్నా కూడా ఇందాక చెప్పినట్టుగా కాలభైరుడు కానీ దత్తాత్రేయుడు కుక్కలు ఇష్టపడతాడు కాబట్టి కుక్కకు సంబంధించిన మిగతా కుక్కలన్నీ ఇతన్ని కన్ను చూసి కుక్కలన్నీ ఇతన్ని కాపాడడం అనేది కూడా ట్రాష్గా అనిపిస్తుంది మనకు. అలాగే కుక్కలను ఆడకుక్కను తీసుకెళ్ళి మొగ కుక్క అని చెప్పడము, హీరోయిన్ అక్కడ ఇంప్రెస్ అయినట్టుగా ప్రయత్నించడం అవన్నీ కూడా ట్రాష్గా అనిపిస్తాయి మనకు. ఆ లవ్ సీన్లు ఏమంతా పెద్దగా పండలేదు. కాకపోతే దిగంగన సూర్యవంశీ ఆ రికవరీ ఏజెంట్గా అక్కడికి వెళ్ళినప్పుడు చూసి ఆనందపడ్డం, సంతోషపడ్డం వరకు బాగుంది. ఆ తర్వాత పోలీసులు ఏ రకంగా ట్రేస్ చేశారు ఏం సంగతి అనే దాంట్లో కూడా అన్ని మోనాటనీ సీన్స్ లాగా అనిపిస్తాయి. ఆ తమిళనాడు ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్ ఎవరైతే ఈ దీని మీద చేస్తున్నటువంటి పోలీస్ అతనుగా ఉన్నాడో అతను మాత్రం చూడడానికి బాగుంటాడు. అతను ఎప్పుడు విలన్ పాత్రలు చేస్తుంటాడు కాబట్టి అతన్ని లాస్ట్గా పాజిటివ్గా మార్చి అదో ట్విస్ట్ ఇచ్చినాను అనుకొని పాజిటివ్గా ఎవరైతే కేసు టేకప్ చేస్తున్నాడో అతన్ని నెగిటివ్గా చూపించడం మాత్రం అదేదో సస్పెన్స్ కోసం చేసినట్టు ఉంది, కానీ అది మీనింగ్గా లేదు. ఎందుకంటే అతని మీద ఎందుకు పరిశోధన చేసుకుంటాడు, కేసు మూసేసుకుంటాడు కదా. కేసు మూసేయకుండా చేశాడంటే దానికి మీనింగ్ లేకుండా ఏదో ట్విస్ట్ కోసం ట్విస్ట్ అన్నట్టుగా ఉంది. సో ఓవరాల్గా ఈ ప్రయత్నం కొంచెం బెడిసికొట్టిందంటే అనిపిస్తుంది శివం బజే. సో ఓవరాల్గా ఈ సినిమాకి అంటే సిస్టర్ పాత్రకి కూడా ఒక మంచి లీడ్ తీసుకొని ఆ సిస్టర్ పాత్ర కూడా ఎటువంటి ఉపయోగం లేకుండా ఉంది. అట్లాగే ఈ మెయిన్ హీరో క్యారెక్టర్ కూడా శివం బజేకి శివునికి దీనికి సంబంధం ఏదో లింక్ పెట్టాలని చూశారు, కానీ అది లింక్ అతకలేదు అది. సో ఓవరాల్గా ఏంటంటే ఈ సినిమా ఒక మామూలు సినిమాగా మిగిలిపోయింది. అయితే ఈ సినిమాకి ఆకట్టుకునే అంశాలు ఏంటంటే అశ్విన్ బాబు నటన, ఫైట్స్ బాగున్నాయి. దిగంగన సూర్యవంశీ ఒకటి కాపాడింది. బ్రహ్మాజీ కామెడీ ఒకటి ఫ్రెష్గా ఉంది. మనం రెగ్యులర్గా చూసే కామెడీ కాకుండా చూడు ఇలా జరుగుతుందని డాక్టర్ అనుకోవడం అనేది ఆ నెక్స్ట్ జరగబోయే సీన్కి ఇప్పుడు సీన్ ఎంజాయ్ చేయని చెప్పడం బాగుంది. సో అది మాత్రమే ఎంజాయ్ చేయగలిగే ఐటమ్ ఈ సినిమాలో. సో ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 2.25/5 ఈజ్ మై రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే రేపు 6 సినిమాలు దుక్కుతున్నాయి రేపు 2వ తారీఖున. సో 6 సినిమాలు రేపు దిగిపోతే అందులో తిరగబడ్ర స్వామి లాంటి సినిమాలు కూడా ఉన్నాయి కాబట్టి మరి వాటిని తట్టుకొని ఈ సినిమా ఎంతవరకు నిలబడుతుంది అనేది కొంచెం డౌట్గానే అనిపిస్తుంది. సో 2.25/5 ఈజ్ మై రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లి మీరు మధు. నమస్తే, జై హింద్.